హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక సందేశాన్ని మీకు అందించినటువంటి చక్కని భాగ్యమునకే యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనం ఆలకించబోయే ముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసనలు దేవ తండ్రి నాయన వచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవ, నీ అభిషేక శక్తితో మమ్మల్ని నింపండి, నన్ను నింపి దేవ తండ్రి నాయన నీ వర్తమానాన్ని, నీ సందేశాన్ని ఏదైతే ఇచ్చినావో అది వివరంగా తెలియపరచకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే నాయకులు నడిపించమని మా ప్రియరక్షకుడును అతిశీఘ్రం అనేసి ముద్రాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత కొంతకాలంగా మనం దేవుని యొక్క సందేశాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. దేవుడు మహా కనికరవాది కృప ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకే మహిమ కలుగునుగాక. ఇటువంటి ఒక అవకాశం లేనట్లయితే నాలాంటి వారు ఎంతో అనేకులు ఇక దేవుని మాటలు మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందువల్లంటే నా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తారు. ఈ మాధ్యమం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు ఈరోజు మాట్లాడగలుగుతున్నారు, సేవ చేస్తున్నారు. అదొక పరిచర్య. దేవుని వర్తమానాలను ఇంకా మనం లోతుగా తెలుసుకోగలుగుతున్నాం. ఈ యూట్యూబ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా మనంతా కూడా ఈరోజు సువార్త పరిచర్ని మనం విస్తారంగా చేయగలుగుతున్నాం. అది ఎందువల్లంటే అది దేవుని యొక్క మా కనికరం. అది దేవుడు రాబోయే రోజులు ఇంకా 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 చాలా టెక్నాలజీ మనకి ఇస్తాడు. ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయగలం? ఈ సువార్తను అందించగలం. ఇదేదో మన పోషణ కోసము, మన యొక్క కుటుంబ క్షేమం కోసం కాదు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు సత్యాన్ని ఎరగాలి. సత్యం ఎరగట్లేదు ఈరోజు. ఆ సత్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో దానికే మనము ఆకర్షితులు అవ్వాలి, దాన్ని మనం ప్రేమించాలి. అసత్యం ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. అదే రోజుల్లో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు ఇలాంటివన్నీ కూడా వెలికి తీసుకొస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేక దైవజనుల వర్తమానాన్ని మనం వింటున్నాం. వారి యొక్క సత్యమైనటువంటి మాటలు చాలా వివరంగా మనం వినగలుగుతున్నాం. అది దేవుని యొక్క మహాకృప అన్నమాట. ఈ రోజుల్లో మనకి ఇది ఇచ్చింది ఆయనే. ఆయన కృప వల్ల మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మన ఎవరికి అవకాశం మనకి ఎవరిస్తారు? ఎవరెవరు అవకాశాలు ఎక్కడా కూడా ఎవరు కల్పించుకోవాల్సిందే తప్ప అది ఎవరు. కానీ ఇటువంటి అవకాశం నాకే ఇచ్చాడు దేవుడు, మీ అందరికి కూడా ఇచ్చాడు, మనందరికీ ఈ అవకాశం ఇచ్చాడు. మనం అనుకునేది ఏంటి? మన హృదయంలో దేవుడు అందు నీకే విధమైనటువంటి విశ్వాసం నీకు కలిగి ఉందో ప్రతి ఒక్కరు సాక్ష్యాలు ఇచ్చుకోవచ్చు, సాక్ష్యాలు చెప్పచ్చు. దేవుని సందేశాన్ని ఏదైతే నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నావో అదే విషయాన్ని మనందరికీ కూడా తెలియపరచవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క మాటలను మనం మాట్లాడాలి. దేవుని కొరకు ఏదో ఒక మాట తెలియపరచాలి. అది సత్యమైనటువంటి మాట, ప్రలోభాలు పెట్టే మాటలు కాదు. మనం చెప్పాల్సింది దేవుని వాక్యాన్ని చెప్పాలి. దీన్ని కూడా యూట్యూబ్ ఛానల్ కూడా లేకుండా ఉంటే దేవుని వాక్యం అంత స్వచ్ఛంగా సత్యంగా వెళ్ళదు ఎక్కడికి. ఎందువల్లంటే ఎవరికి తగిన విధంగా వారు ఏం చేస్తారంటే దాన్ని అన్వయం చేసుకుంటున్నారు. దానికి తగిన విధంగా వారు ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు. నేడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే, మనం చూసినట్లయితే నేడు మనం మాట్లాడుకోబోయే అంశము పదవి ఒక బాధ్యత. పదవి అన్నది ఒక బాధ్యత. దాన్ని అన్యాయంగా సంపాదించాలని చూడకూడదు. పదవి ఒక బాధ్యత, దాన్ని అన్యాయంగా సంపాదించాలని చెప్పి మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. నేడు సమాజంలో చూసినట్లయితే ఎక్కడ ఇది జరుగుతుంది? ఒక పదవి ఉందంటే ఆ పదవిని సాధించడం కోసం అనేక రకాలుగా మనుషులు విపరీతమైనటువంటి ధోరణికి పోతున్నారు, విపరీతమైనటువంటి ఆలోచన విధానానికి పోతున్నారు. ఇది గత 30 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి విషయం. పదవిని అడ్డం పెట్టుకుని, ఉన్నటువంటి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, రకరకాలుగా ఉన్నటువంటి పదవిని, అది ఒక బాధ్యతగా దాన్ని చూసే పరిస్థితులు లేవు నేడు. ఆ పదవి వారికి రావాలి. ఆ పదవి వారికి వచ్చినట్లయితే
తద్వారా రకరకాలైనటువంటి పోకడల్లో మనం పోదామని చెప్పి సమాజం చూస్తుంది. క్రైస్తవుడు అట్లా ఉండకూడదు. ఇది చెప్పబడుతుంది క్రైస్తవులకి, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారి కొరకు. లోకంలో చూసినట్లయితే పదవి పట్ల వ్యామోహంతో పదవిని అడ్డం పెట్టుకుని, ఒక పదవి మనకు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మన చెప్పు చేతుల్లో పెట్టుకుని మనము దాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నాం. అసలు పదవి అంటే ఏంటది? అది ఒక పరిచర్య, ఊడిగం చేయటం అంట. మరి పదవి తీసుకున్నవాడు చూసారా, ఊడిగ చేయట్లా, సేవ చేయట్లేదు. యేసుక్రీస్తు వారు మత్తయి వార్త 20:8 చెప్పబడుతుంది, నేను పరిచర్య చేయించుకోవడానికి, పరిచర్య చేయటానికి వచ్చానని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం మత్తయి వార్త. మత్తయి వార్త 20:8. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పారు. బైబిల్ చెప్తుంది, దేవుడు యేసుక్రీస్తు వారు తన యొక్క ఈ సృష్టికర్త ఆయన ఇక్కడికి వచ్చిందంట, భూలోకానికి రావటం గల కారణం పరిచర్య చేయటానికి వచ్చాడు, పరిచారం చేయటానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. నేడు పదవిని అడ్డం పెట్టుకుని పదవిని ఏదో విధంగా సాధించాలని చూస్తున్నారు. ఇది వరకు రోజుల్లో పదవి చూస్తే ఒక బాధ్యతగా ఉండేది, ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాల్సింది, సేవ చేస్తేనే దాని కొరకు ఇచ్చేదే బాధ్యత. మనం చూసినట్లయితే పదవికో సమాజంలో చూసినట్లయితే పదవిని పొందాలని ఆశ గల కారణాలు చూద్దాం. ఈ వ్యక్తుల్లో ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, పదవి పొందాలనుకున్న వారికి మొదటగా వీళ్ళు చూసేది ఏంటంటే, మొదటిగా చూస్తే కోరిక, ఆ పదవిని నేను సంపాదించాలి, ఆ పదవిలో ఉన్నటువంటి పదవి మీద ఉన్నటువంటి కోరిక, పదవి మీద ఉన్నటువంటి కోరిక, పదవి వ్యామోహం అంటారు కదా, ఆ పదవి వ్యామోహం, ఆ పదవి నేను సాధించాలి, నేను ఆ సీట్లో కూర్చోవాలి, ఆ సీట్లో ఉంటే తగిన విధమైనటువంటి గౌరవం నాకు దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఈ పదవిని సంపాదించుకోవడానికి చేసుకోవడానికి గల కారణాలు ఇది. అలాగే రెండోదిగా చూస్తే పదవి ద్వారా మా జాతి, మా కులం వారిని అభివృద్ధిలో నిలపాలని, వాళ్ళ యొక్క జాతిని, వాళ్ళ యొక్క కులాన్ని, వాళ్ళ యొక్క మనుగడ ఎట్లా ఉండాలంటే రూలర్స్లా ఉండాలి, మేమందరిని కూడా రూల్ చేయాలి. పదవి ఒక బాధ్యత, దాన్ని అన్యాయంగా సంపాదించాలని చూడకు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశమే అది ఒక బాధ్యత, దాన్ని అన్యాయంగా సంపాదించాలని చూడకు. అది నువ్వు వెనకటికి ఒక అతను అన్ని వరద వచ్చి అన్నీ కొట్టుకెళ్ళిపోతుంటే చాలా వరకు పొలాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాడంట, దొరికినాయంట అన్నీ. కానీ చివరిగా ఒకటి వెళ్ళిపోతుందంట, నల్లగా ఉండి చాలా నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతుందంటే చాలా పెద్దగా ఉందంట. ఇది ఒక్కటే నేను సంపాదిస్తే చాలు, నా జీవితం ఏమవుతుంది, ధన్యమైపోద్ది అనుకున్నాడంట. ఇది తరచూ నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది, కానీ అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లంటే మానవ జీవితంలో ఏంటంటే కోరిక ఎక్కువైపోతున్నాయి, కోరికలు, ఆశలు ఎక్కువైపోతున్నాయి, పదవి వ్యామోహాలు ఎక్కువైపోతున్నాయి, పలుకుబడి పెంచుకోవాలని చూస్తూ అనేక రకాలుగా డివేట్ అయిపోతున్నటువంటి వారు. లోకస్తులైతే అది ఆశ్చర్యం లేదు, స్వకీయులైనటువంటి దేవుడిని ముందు విశ్వసించి దేవుళ్ళు నడుస్తున్నటువంటి వారే ఇటువంటి మార్గాలకు వెళ్ళిపోతున్నారు. అది వెళ్తుంటుంటే చూశాడంట, చాలా నల్లగా ఉంది, చాలా పెద్దది, అది తీసుకుంటే ఏదో చాలా గ్యారెంటీగా నేను సెట్ అయిపోతాను ఇక చాలా అనుకున్నాడంట. అక్కడికే చాలా వరకు సెటిల్ అయిపోయినంత వరకు చేసుకున్నాడు, కానీ ఇంకా కావాలని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ సంపాదించుకుంది చాలా ఉంది, కానీ ఇంకా అదొకటైతే ఇంకా మంచిది, నాకు ఇంకా అసలు డోకానే లేదు, ఇప్పటికే లేదు, ఇంకా డోకా ఉండదని చెప్పి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. అది ఈయన పట్టుకుంది. తీరా చూస్తే అది పెద్ద ఎలుగుబంటాడు. వెంటనే వీడు దాన్ని చూసి ఇంక చూస్తే ఇంకేముంది, అది వదలట్లా, ఈడు వదులుతున్నా అది వదలట్లా. అలాగే పదవి వ్యామోహం ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. అలాగా నువ్వే పదవిని కోరుకుంటున్నావో ఆ పదవి నీకు దేవుడు ఇవ్వాలి.
హల్లెలూయా. దేవుడు ఇవ్వాల్సింది దాన్ని దేవుడి ప్రకారం మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. కానీ ప్రజలు నేడు అలా లేరు. ఎలాగైనా సరే అది సంపాదించాలి. దేనికి? అది అతని కోరిక, అతని యొక్క గురి ఏంటంటే పదవి సంపాదించాలని. పదవి ద్వారా ఏంటంటే ఆయన యొక్క జాతి, కులం, వారిని మతాన్ని కూడా వ్యాప్తి చెందించుకోవటం కోసం మేము పదవి సంపాదించాలి. దీనికోసం అడ్డదారులు దొక్కుతారు. అలాగే మూడోదిగా చూస్తే పదవి ద్వారా ఇతరుల మీద పగ తీర్చుకోవటానికి. ఈ యొక్క పొజిషన్ ఉన్నట్టయితే, ఈ యొక్క అధికారం ఉన్నట్లయితే, అధికారం ద్వారా ఇతరులను ఏం చేయాలి? వాళ్ళని నేను అజమాయిషి చేయాలి, వారి ఎడల నాకున్నటువంటి పగని తీర్చుకోవాలని చెప్పి లోకస్తులు చూస్తారు. కానీ సమీపస్తులైనటువంటి దేవుని సమీపస్తులు కూడా అదే పని చేస్తారు. నిజమైన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు కూడా ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి, ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి, తమకు కలిగి ఉన్నదాన్ని చూసి ఏం చేస్తున్నారంటే ఇతరుల ఎడల అజమాయిషి చేయటం. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎవరో బయటవాడు దేవుని బైబిల్ జ్ఞానం లేనివాడు చేశాడంటే ఆశ్చర్యం. కానీ ఇది కలిగి ఉన్నవాడు మనం చేస్తున్నామంటే దేవుడు మనసును మనం దుఃఖపరిచిన వారు అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా సంపాదిద్దామని, డబ్బు సంపాదించుకుందాం అని చెప్పి ఈ పదవీ వ్యామోహం అది ఒకటి ఉన్నట్లయితే నా జీవితం ధన్యమైపోతుంది. ఇక నేను వెనక ముందు చూసుకొని వస్తున్నా, నా జీవితం, నా తతరాలు అన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయని చెప్పేసి భావనతోటి ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంటే పదవిని విధంగా చూస్తున్నారు. పదవి అది ఒక బాధ్యత. కానీ పదవిని సంపాదించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. లోకస్తులైనప్పటికీ, క్రైస్తవులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా పదవి విషయం బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పదవి ఒక బాధ్యత. అది అన్యాయంగా సంపాదించాలని చూడకో. ఎందుకంటే నీకు అందరు కలిసి ఎన్నుకుంటున్నారు, అది అందరు కలిసి నీ యొక్క నిర్ణయం చేస్తున్నారు. ఆ నిర్ణయానికి మనం ఏం చేయాలంటే దాసోహం అవ్వాలి. వారు ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. స్వశక్తితోటి, మా డబ్బులతోటి, తర్వాత ప్రలోభాలతోటి భయపెట్టి రౌడీజం, గూండాయిజాలు చేసి ఎలాగలాగా నేను సంపాదిస్తానంటే చూస్తూ ఊరికినే దేవుడు కాదు. ఆ సమయం వచ్చేసరికి నువ్వేం చేయాలో చేస్తాడు. నువ్వు అన్యాయం చేస్తున్నావు సహోదరుడా, సహోదరి. ఎందువల్ల? నువ్వు చేస్తున్నది యథార్థంగా చెయ్యి. నీకు కావాలంటే పోటీ ఉందంటే పోటీ పడాలి. అంతేగాని డబ్బులు ఇచ్చి, ప్రలోభాలు ఇచ్చి ఇది సంపాదించుకోవటానికి నువ్వు చేస్తే మాత్రం ఊరుకోడు. యెహోవా దేవుడు రాజు కావాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నప్పుడు సొలొమోన్ని ఆయన ఏర్పాటు చేశాడు. సౌలు రాజుగా మొదటిగా ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు. సౌలు రాజుగారిని ఆయనే చూసి ఏర్పాటు చేశాడు. వాళ్ళకు కూడా ఏమనిపించింది? చాలా అందగాడుగా ఉన్నాడు, రాజుగా ఉండగల లక్షణాలన్నీ వీళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించారు. దేవుడు కూడా ఎందువల్ల కానీ ఆయన్ని సెలెక్ట్ చేశారు. కానీ ఆయన చేసినటువంటి పొరపాటుకి ఆయన ఏం చేశాడు? ఆ రాజ్యం నుంచి తొలగించబడ్డాడు. అది దావీదుకి ఇవ్వడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయన కూడా అభిషేకించాడు. కానీ ఈ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పదవిని చూసుకుని ఆయన మీద పగబట్టి దావీదు మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు సౌలు రాజు. ఎక్కడో గొర్రెలు మేపుకున్నటువంటి ఆ ఆస్తి ఉంది సౌలు రాజుకి. ఆస్తి విషయమై తను తప్పిపోయినటువంటి గార్ధమాలగాడిని ఎదుర్కొంటూ వెళుతూ అలాంటి వ్యక్తి, తండ్రి మాటలో ఉన్నట్టు వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా ఏర్పాటు చేశాడు. ఆయన దాన్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. ఎలా అంటే తిరస్కరించడం అంటే ఏం లేదు, దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించకుండా తను దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఉండకుండా ఆయన తొలగించబడ్డాడు. నేను సమాజంలో చూసినట్టయితే పదవి మీద వ్యామోహంతో, కక్ష సాధింపుతోటి దాన్ని న్యాయమైన పద్ధతిలో సాధించట్లేదు. ఎలాగలాగా మనం ఏం చేయాలి? మా చిన్నప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు, అరే అది అన్యాయం కదా, నువ్వు ఇది అంటే ఈ బాల్స్ ఆడుతున్నప్పుడు ఒకదానికి ఒకటి తగలకూడదు, అది నువ్వు ఆడుతున్నప్పుడు తప్పు కదా, ఇలాగా చేయి తగిలినా కూడా బిలియర్డ్స్ ఆడుతున్నప్పుడు ఈ విధంగా బాల్ తగులుతున్నప్పుడు అది అయిపోయినట్టు అనమాట. అంటే అతనికి ఆడటానికి అవకాశం ఉండదు. కానీ అది చూడనప్పుడు ఏం చేస్తారంటే యథార్థంగా ఒప్పుకుని
విడిచిపెట్టి నేను ఇక్కడ ఫాలో అయ్యానని చెప్పి దాన్ని ఆపడం. ఆపుతారు. అసలు ఆపకుండా అతను ఏం చేస్తున్నాడు, ముందుకెళ్ళాడు. తర్వాత అన్యాయంగా ఆడుతున్నాడు అక్కడ. అప్పుడు ఏంటి ఇలా చేస్తున్నామంటే, ఆటలో గెలవటం ముఖ్యం, అది అన్యాయమా న్యాయమా కాదు, గెలుపు ముఖ్యం అంట. ఇటువంటి దుష్టుడు సాతానుగాడు ఎలా జరిపాడంటే, మనుషుల్లో ఏదైతే మనుషులు దేవుడు ఏర్పాటు చేశాడో, ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడో, ఆ సిస్టాన్లో నుంచి వాడు ఏం చేస్తాడంటే, దుష్టుడు మనుషుల్ని ప్రలోభాలకి గురి చేసి అక్కడే కూర్చుంటాడు వాడు. ఈరోజు పదవుల కోసం కొట్టుకోవటం, పదవుల కోసం ప్రాకులాడటం, బలవంతంగా అది ఏదో విధంగా సాధించాలని చెప్పి చూస్తున్నాడు మనిషి. అలాగే సీట్లలో కూర్చున్నారు. డబ్బిచ్చినవాడే ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులు. రౌడీజం చేసినవాడు, గూడాయిజం చేసినవాడు, అనేకులకు అబద్ధాలు చెప్పేవాడే ఏం చేస్తున్నాడు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు. అది చాలా విచారించదగినటువంటి విషయం. మనకి భారతదేశం కాన్స్టిట్యూషన్ ఉంది, మనకి రాజ్యాంగం ఉంది, మనందరి కోసం ఏర్పాటు చేయబడింది. బైబిల్నే వీళ్ళు ఏం చేస్తున్నారు, మన పూర్వీకులైనటువంటి వారందరూ కూడా దాన్ని అనుసరించలేనటువంటి వారు, ధర్మశాస్త్రం వాళ్ళ కాన్స్టిట్యూషన్, దాన్ని వీరు అనుసరించకుండా దేవుడి ఎడల వీరు ఏం చేశారు, తప్పులు చేశారు. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. నేడు చూసినట్టయితే సమాజంలో కూడా రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకోవాల్సినటువంటి మనుషులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎందువల్ల ఇది జరుగుతుందంటే, దేవుని యందు భయభక్తులు లేకపోవటం, దేవుని యందు విశ్వాసం లేకపోవటం, వీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరో ఎరగకపోవటం. నీవు సత్యమైనటువంటి దేవుని ఎరిగినట్లయితే నువ్వు ఇట్లాంటి పనులు చేయవు. రాజ్యాంగాన్ని గౌరవిస్తావు, దేవుడిని గౌరవించేవాడు రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. కానీ ఈరోజు చెప్తుందే తెలుసా, రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తులే మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం. ఈ కాన్స్టిట్యూషన్ మనకు ఇవ్వబడింది, ఒక ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ పద్ధతి అన్నీ మన కోసం ఏర్పాటు చేసింది. అందరం కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. మనందరికీ కూడా ఒక లీడర్షిప్ ఉండాలి. నువ్వెవడరా అని చెప్పి రూల్స్ చేయటం, ఇది నా మాట అని. కానీ ఇవి తాత్కాలికమైనవి. అసలు పదవులే శాశ్వతమైనవి కావాలి, తాత్కాలికమే. జీవితంలో మనిషికి 70 సంవత్సరాలు ఉన్నాయి, ఒక 5 సంవత్సరాలు ఇవ్వబడుతుంది ముఖ్యమంత్రి పదవి. చాలామంది 5 సంవత్సరాలే చేశారు, 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు చేసిన వాళ్ళు ఉన్నారు. జీవితాంతం 70 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు 70 సంవత్సరాలు ఏమి ఉండదు. ఇది తాత్కాలికమైంది. ఇది నీకు ఇచ్చింది దేవుడు కృప, దేవుని యొక్క దయ. ఆయన ఇస్తే నీగ్గా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా తప్పు. నీగ్గా కావాలని చెప్పి ప్రలోభాలు పెట్టి లేనిపోయిన చెప్పి దేశాన్ని, ప్రజలను నాశనం చేయటం చాలా తప్పైనటువంటి విషయం. బైబిలు ఇటువంటి వారి విషయమై తెలియపరుస్తున్న మాటలే ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. పదవి ఒక బాధ్యత, కానీ దాన్ని అన్యాయంగా సంపాదించాలని చూసుకోకూడదు. బలం ద్వారానో, రౌడీజం ద్వారానో, ఏదో ఒక విధంగా మనుషుల్లో ఏ విధంగా దూరాడంటే, సాతానుగాడు అసూయ పొరలా తయారు చేశాడు వీళ్ళని. తెలియదు, అది మొదటగా తెలియదు. ఒకరి ద్వారా ఒకడు రావటం, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంటే కలిసికట్టుగా ఆ పదవిలోకి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుకుని అనేక విధాలుగా సొసైటీని, సంఘాన్ని, మొత్తాన్ని, ప్రజల్ని నాశనం చేయాలని చెప్పి తెలివిగా సాతానుగాడు పదవిలోకి ప్రవేశించాడు. ఆ పదవి కోసం నేడు మనం చూసినట్లయితే అనేకులు కూడా గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ విషయాలు. యుద్ధం జరుగుతుంది పదవుల కోసం. ముఖ్యమంత్రి అవ్వాలన్నా, వార్డు మెంబర్ అవ్వాలన్నా, ఏ పదవిలో చూసుకున్నా సరే ఇవి విశ్వ సంస్కృతి మొదలైపోయింది. అది సంఘాల్లో కూడా ఉంది. చాలా విచారించదగినటువంటి విషయం. ఆ లోకస్తుల్లో ఉందంటే వాక్యం ఎరగిన వారికి, కానీ సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితులు జరిగినాయి. లూథరన్ సంఘం అని ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా
సాతానుగాడు ఈ విధంగా చూస్తున్నాడు, అజమాయిష్ చేస్తున్నాడు. ఇవ్వబడినది పదవి సర్వీస్ చేయటానికి. సేవకుడు అంటే సర్వీసు, సేవ చేయటానికి వచ్చిన వాడు రూలర్గా మారుతున్నాడు. సేవని కాస్త రూలర్, నేనేం చెప్తే అదే జరగాలి, నేనేం చేస్తే అదే జరగాలి, నేను చెప్పిందే కరెక్ట్, దేవుడు తర్వాతే నేను అన్న స్థితిలోకి సాతానుగాడు తీసుకెళ్తున్నాడు. నీకు రాబడినటువంటిది పదవి కష్టంతో, ప్రజల ఆమోదంతో వచ్చినట్లయితే నువ్వు ఏ విధంగా ఉంటావు? సరైనటువంటి నిర్ణయాలతో ఉంటావు. కానీ ప్రజలు కూడా ఏ విధంగా చేస్తున్నారు? ప్రలోభాలకే లోనవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్రతుకుల్ని ఆ విధమైనటువంటి స్థితిలోకి మార్చేశారు పాలకులు. ఈ యొక్క పదవి వ్యామోహం ఉన్నటువంటి వారు ఏదో కుక్కకి బిస్కెట్లు వేస్తున్నాం అంటారు. రేపు ఎవడని క్వశ్చన్ చేయడానికి వెళ్తే నేను నీకు బిస్కెట్లు ఇచ్చా, నీకు అది ఇచ్చా, ఇది ఇచ్చా, నువ్వు ఊరికే వేసావా నాకు ఒకటి అన్న వ్యక్తులు కూడా ఉన్నారు. సాతానుగాడు యుక్తి క్రియల్లో ఇదొకటి పదవి. కానీ మన క్రైస్తవులైనటువంటి మనందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే అది ఒక బాధ్యతగా, అది ఒక గౌరవప్రదమైనదిగా, దేవుడు తర్వాత మనకి ఆయన ఇచ్చినటువంటిదిగా భావించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇవ్వబోయే పదవులు కానీ ఇవ్వబోయే పనులు కానీ మనం సక్రమంగా చేయాలి. ఈ లోకస్తులు కొట్టుకుంటారు, ఈ లోకస్తులు చేస్తారు, బలవంతంగా రావాలని చూస్తారు. క్రైస్తవుడికి అది జరగకూడదు. బలవంతంగా ఇది రాకూడదు, ఇటువంటి స్థితి రాకూడదు, అది నాకు కావాలి, ఆ సీటు కావాలి, ఈ సీటు కావాలి అనేది కాదు. దేవుడు ఏ స్థానంలో నిన్ను కూర్చోబెడితే ఆ స్థానంలోనే కూర్చో. ఆ స్థానంలో కూర్చుని ఆ స్థానంలో దేవుని యొక్క సేవ చేయటానికి మనం పరితపించాలి, దేవుని యొక్క మాటలు ఆలకించాలి. ఇటువంటి వారు మేము ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. లోకస్తులకు తెలియదు, వారికి అది కావాలి. ఎందుకంటే వారి గొప్పతనం చూపించుకోవడానికి, వారికి ఉన్న సామర్థ్యం చూపించుకోవడానికి. సహోదరుడా, ఇటువంటి సామర్థ్యాలు ఎంతోమంది చూసి అయిపోయింది భూలోకం. దేవుడే చూశాడు ఎంతోమందిని. ఎగిరి పడనవసరం లేదు, దేవుడు కలుగజేసుకునే రోజు ఉంటుంది. కాబట్టి పదవి ఒక బాధ్యతే తప్ప ఎప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతగా భావించి దాన్ని సరైన క్రమంలో మనం ఏం చేయాలి? నడిపించాలి. కానీ నేనే గొప్ప, నేను చెప్పింది వినాలన్నది మనం చేయకూడదు. క్రైస్తవ జీవితంలో ఇటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడు రాకూడదు. అదే మరి పీక్కి వెళ్ళిపోతే అహంకారం అప్పుడు ఏమవుతుందంటే నేనేంటో అన్నది మర్చిపోయే పరిస్థితి వస్తుంది, నేనేంటో చూపిస్తాననే పరిస్థితి వస్తుంది, నా తడాకేంటో చూపిస్తాననే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఎవరు ఎప్పుడు చూపించాలో, ఎవరిని ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అటువంటి దేవుడే ఈ సృష్టికర్త, నిజమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు. ఆయనలో ఏ విధమైనటువంటి కల్మషం లేదు, ఏ విధమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు లేవు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ సాతానుగాడే అసూయ పరులుగా మార్చి అసూయతో చేస్తున్నటువంటి ఈ క్రియలు సంఘాల్లోకి రాకూడదు, మనుషుల్లోకి, దేవుని విశ్వసించినటువంటి ఏ వ్యక్తిలోకి రాకూడదనే ఈ వాక్యం ఒక ఉద్దేశం. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏ బాధ్యత అయినా సరే దేవుని దృష్టిలో చక్కగా చేయాలి. దేవుడు లేని స్థానం మనకొద్దు. ఈ లోకంలో రాజకీయంగా చూసుకోండి, మనము దేవుడు లేకుండా అక్కడికి వెళ్ళి అన్నిటికి మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి వస్తే రాజకీయం మనకు అవసరం లేదు. రాజకీయాల్లో మనకు కావాల్సింది దేవునిలాగా మనం దేవుని పని చేయటానికైతేనే మనము అందులోకి మనం ప్రవేశించాలి తప్ప అక్కడ దేవుని కాకుండా ప్రలోభాలకో లేకపోతే బలవంతంగానో ఏదో చేసి ఆ పదవి రాజకీయంగా సంపాదించుకోవాలని ఎవ్వరూ చూడొద్దు. ఎందుకంటే అంతకన్నా గొప్పదే దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. ఆయన సన్నిధిలో మనము గొప్పవారిగా మార్చబోతున్నాం. అక్కడ మనం ఏలబోతున్నాం. ప్రతి ఒక్కరికి అక్కడ గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి ఈ పదవులు ఉంటే 5 సంవత్సరాలు ఉంటే మహా అయితే ఒకరి జీవితంలో ఇవ్వబడ్డ కొన్ని సంవత్సరాలే అతను చేసేది. ఇవన్నీ అశాశ్వతమైనది, శాశ్వతం కాదది. కానీ అది ఒక బాధ్యతగా మనం నిర్వర్తించితే దేవునికి మాదిరిగా దేవుని బిడ్డలుగా మనం ఎదగాలి. ఆయన ప్రేమమూర్తి, ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి. మనం చూస్తే వాస్తవంగా ఎవరు దగ్గర రానివ్వరు. అటువంటి దేవుడు ఆయన, అంత మంచి దేవుడు. ఇక్కడ కొద్దిగా పరిశుద్ధంగా ఉంటేనే దగ్గర రానివ్వట్ల మనుషుల్ని, కొద్దిగా ఉంటేనే. అసలు ఆయన పరిశుద్ధుడు, ఏ కల్మషం లేని వ్యక్తి. ఆయన
పాపులను అయినటువంటి మనల్ని పాపాన్ని తీసుకుని నా దగ్గర రండిరా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు ఈయన. ఏదో నేను కొద్దిగా బాగున్నాను, పరిస్థితి బాగుంది, మేము ఏ తప్పులు చేయలేదు, మేమే గొప్పగా ఉన్నాము అనుకుని ఏదో చిన్న పొరపాటు మాట్లాడినందుకో ఏదో చేసినందుకు వారికన్నా మేమే గొప్పవారం అని చెప్పి మీద అజమాయిష్ చేస్తాడు మనిషి. కానీ ఇటువంటి ఎన్నో మనలో ఉన్నా కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు, మనకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు, మనలను సహకరించి నడిపిస్తున్నాడు. పదవి యొక్క బాధ్యత, దేవుని యొక్క పదవిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన యొక్క బాధ్యతను మనము నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ లోకస్తుల వల్ల కొట్టుకోవటానికి కానీ, ఈ లోకస్తుల వల్ల దూషించుకోవటానికి కానీ మన యొక్క అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేసుకోకుండా రాజ్యాంగ స్ఫూర్తితోటి, మనకి అలాగే బైబిల్ స్ఫూర్తితోటి మనము వ్యక్తులుగా నెరవేర్చవలసిన వారమే ఉన్నాము. రాజ్యాంగం ఇస్తుంది, కానీ ఆ రాజ్యాంగాన్ని మనం వ్యతిరేకించి చేయాల్సినటువంటి క్రియలు కాదు. రాజ్యాంగబద్ధంగా మనం చేసి రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలి. అలాగే దేవుని యొక్క క్రియలు మనం చేసి దేవుని యొక్క స్ఫూర్తిని, దేవుని యొక్క ప్రేమను మనం పంచి దేవుని పిల్లలాగా మనం ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. చూసినట్లయితే ఈ పదవి కాంక్ష చివరికి ఎలా మారిందంటే అసూయగా మారింది. ఈ పదవి కాంక్ష ఏమంటుందంటే చివరికి ఎలా మారిందంటే ఇది ఒక అసూయగా మారింది. కానీ బైబిల్ని అనుసరించి మనము వీటిని అనుసరించకూడదు. పదవి కాంక్ష చివరికి ఎలా మారింది? అసూయగా మారింది. కానీ మనం దీన్ని బైబిల్ని అనుసరించి మనము ఏం చేయకూడదు? వీటిని అనుసరించకూడదు, మనం అనుసరించద్దు. అవి ఏంటో మనం చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపవలని కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడద్దు. ఈ పదవి సంపాదించేవారు అబద్ధాలు ఆడతారు. నేను అచ్చేసేస్తా, ఇచ్చేసేస్తా, మీకు ఈ విధంగా ఉంటా, మీ కష్టాల్లో ఉంటా, మీ అన్నగా ఉంటా, మీ నాన్నలాగా ఉంటా, మీ అమ్మలాగా ఉంటా, మీ ఇంటి ముందున్న కుక్కలాగా ఉంటా, మీ దొడ్లో ఉన్నటువంటి గేదలాగా ఉంటా అని చెప్తారు మొదట. ఎందుకని? ఆ పదవిని, ఆ స్థానాన్ని సంపాదించుకోవటానికి. మనకు అందరూ తెలుసు, రాజకీయ నాయకులందరూ కూడా చెప్పే మాటలు అయ్యేగా, మ్యాక్సిమం చెప్పేది అయ్యే. కానీ చివరికి ఆ రోడ్డు మీద వెళ్తున్నా కూడా మన కొద్ది దూరం నుంచి వెళ్తాడు, దగ్గరికి కూడా రాడు. ఎందుకని? పొజిషను, పదవిలోకి చేరిపోయాడు. ఏం చెప్పకూడదు? అబద్ధాలు, ప్రలోభ మాటలు అన్నమాట. వీళ్ళు చెప్పేది ఈ యొక్క పదవిలో బాధ్యత కలిగినటువంటి దీన్ని అబద్ధాలుగా మార్చేశారు. అబద్ధాలతోటి దాన్ని సాధించాలి, సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో ఏం చేస్తారంటే వీళ్ళు, అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ, అంటే కింద ఫుట్నోట్లో రాయబడింది, చేదైన మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయింపవద్దు. మీరు మాటకి ఫస్ట్ తర్వాత మొదట చెప్పేటప్పుడు చాలా ఇదిగా చెప్తున్నారు. అది సహించనిది, చేదైనది, మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయింపవద్దు. అలాగా వీరిని ఎప్పటికైనా మనం మోసం చేద్దాం, మొదటి పని ఉంది కదా వాడుకుందాం అని చెప్పి అలాంటి చేస్తే దాని గురించి అతిశయించద్దు. మీరేదో గొప్పగా నేను బతకాలి కదా, ఏదో మాయ మాటలు చెప్పాను కదా, కాబట్టి తర్వాత దొరికినప్పుడు చూసుకుందాం, అవకాశం చూసి మనం చేద్దాం అని చెప్పి ఇట్లాంటి తలచొద్దు. మీరు సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడద్దు. సత్యం ఏంటది? వాక్యం. ఈ వాక్యం ఏంటి? సత్యం. దీనికి విరుద్ధంగా అబద్ధం ఆడద్దు. మొదటగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పదవి బాధ్యతగా భావించండి, దాన్ని అబద్ధాలతో సాధించొద్దు. లోకస్తులు చేస్తారు, వాళ్ళకి ఏముంది, వాడికి రావాలి. మంచిగా బతుకుతున్న వాళ్ళని ఏం చేయాలి? మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. వీడు ఎలాగో సంపాదించుకోలేడు, వీడు ఎలాగో కూర్చుకోలేడు, వీడి వల్ల చేత కాదు. కానీ సంపాదించుకున్న వాడిని, సంపాదించుకోలేని వాళ్ళందరినీ కూడా నేనేం చేయాలి? లీడ్ చేయాలి. దానికోసం అబద్ధాలు ఆడతా ఏమవుద్ది? వాడికి దేవుడు లేడు, నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. మనకు అబద్ధాలు ఆడకూడదు. అది దేవుని కొరకు ఆడావా, నీ కొరకు ఆడావా నాకే తెలుస్తుంది. నేను ఇప్పుడు అబద్ధం ఆడానంటే నా కొరకు ఆడానా, దేవుని కొరకు వాడుతున్నానా తెలుస్తుంది. దేవుడే చెప్తున్నాడు అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడు.
నువ్వు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడకూడదు. క్రైస్తవులైనటువంటి మనందరం కూడా పదవి ఇచ్చినటువంటి స్థానానికి, ఏ స్థానమైనా సరే, చిన్న స్థానం, పదవి అంటే ముఖ్యమంత్రి పదవే కాదు, సంఘ కాపరి పదవే కాదు, సంఘంలో సంఘ పెద్దదే కాదు, సువార్థికుడే కాదు, ఏదైనా సరే చర్చలు చేస్తున్నటువంటి చిన్న పని అయినా సరే అది నీకు ఇవ్వబడింది. ఏదో ఆ పని నువ్వు అబద్ధంతో, సత్యానికి విరుద్ధంగా అబద్ధం చెప్పి మనసులో మచ్చరమో ఇంకోటి పెట్టుకుని చెయ్యొద్దు. ఇది దేవుడు నచ్చేది కాదు, దేవుడు మెచ్చేది కాదు. అనవసరంగా నీకున్న నిత్య జీవాన్ని కోల్పోతాం. మనం నిత్య జీవాన్ని కోల్పోతాం. ఈ లోక పదవుల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల గురించి నువ్వు అబద్ధాలు ఆడి చేసుకుంటే నష్టమైపోతావు. ఇది లోకంలో జరుగుతుంది, కానీ మనలో జరగకూడదన్నదే బైబిల్ తెలియపరుస్తున్న మాట. సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడవద్దు. అలాగే రెండోదిగా చూసినట్టయితే సామెతల గ్రంథం 3:31 చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 3:31. సామెతల గ్రంథం 3:31. బలత్కారము చేయువాని చూచి మత్సరపడకము, వాడు చేయి క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. హల్లెలూయా. నేడు చూసినట్లయితే బలత్కారం చేస్తున్నారు. బలత్కారం చేయువాని చూచి మత్సరపడకు, వాడు చేయి క్రియలు, వాడు బలవంతంగా మత్సరపడకును. వాడు చేస్తున్నటువంటి బలత్కారులు చేస్తున్నటువంటి పనులు చూసి పడకు, అది చేయవద్దు. బలత్కారంగా సంపాదిస్తున్నాడు, వాడు అన్యాయంగా పదవిని సంపాదించాడు, నేను అదే చేస్తాను అనుకో, కనిపెట్టు. ఎందువల్లంటే నేను ఆడు చేశాడు కదా, వాడు చేసినట్టుగా నేను కూడా చేసి పదవిని సంపాదిస్తా. నేను వాడు ఇస్తానన్నాడు, వాడు 5 రూపాయలు 500 ఇస్తానంటే నేను 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా, నేను ఇంకా నీకు ఇల్లు కట్టిస్తా, తర్వాత చంద్రమండలో కూడా ఇల్లు కట్టించేస్తా. ఏముంది నోటికి వచ్చినట్టు. మనం తమిళనాడులో చూస్తే ఇటువంటి ఎక్కువగా కనబడతాయి. నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చాలా చూస్తే ఇదే విధంగా ప్రలోభాలు, అవి చేస్తా. పిట్టల దొర మాటలు ఉంటాయి, పిట్టల దొరలు మాట్లాడతారు. పిట్టల దొరలు మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. ఆ మనుషుల్ని ఏం చేస్తున్నారంటే, వాడు చేశాడు కాబట్టి, వాడిని నన్ను మోసం చేసి గెలిచాడు కాబట్టి నేను వాడిని మోసం చేస్తా. ఇటువంటి ఆలోచనలతో బలత్కారం చేయమని చూసి మత్సరపడకు, వాడు చేయాలని చేస్తున్నటువంటి క్రియలు నువ్వు చేయకు. అలాగే లోకస్తులు పదవుల కోసం చేస్తున్నటువంటి క్రియలు చేయకు, ఆస్తిని సంపాదించుకోవడానికి చేస్తున్నటువంటి క్రియలు చేయకు. ఆస్తులు సంపాదించుకోవటం కోసం ఇటువంటి క్రియలు చేయకు. దీన్ని మనం ఏం చేస్తామంటే దేవుడి పరిచర్య అని చెప్తాం మనం మాటలు. ఇది దేవుడి పరిచర్య అని చెప్తాం, కానీ అది చేయకు. నువ్వు మత్సరపడకు. వాడు చేశాడని చెప్పి నువ్వు చేయకు, వాడు చేసిన క్రియలు చెప్పున నువ్వు చేయకు. ఏమవుతుందంటే ఈరోజు అదే జరుగుతుంది. ఒకడు చేశాడు, ఇంకో చేశాడు. ఇందువల్ల సరైన నాయకుడు సరిగ్గా చేస్తే ఉన్నటువంటి ప్రజలు కూడా చేయరు, అలాగా మార్పు చెందుతారు. కానీ నేడు ప్రజలు అలా మారటకు కారణం, నాయకుల్ని నమ్మిన నాయకులు వీరిని మోసం చేయటం వల్ల ప్రజలు కూడా అదేవిధంగా తయారవుతున్నారు. నాయకుడే సరిగ్గా ఉంటే 30 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉండే పరిస్థితి. నాయకులు ఉన్న ప్రలోభాలు ఉండేవి కావు, అంత ఇదిగా దీనికోసం ప్రాకులాడేవాళ్ళు కాదు. కానీ నేడు ఆ పదవి గురించి ప్రాకులాడుచు ఆ పదవిని సాధించాలని చెప్పి చేస్తున్నారు. ఏదైనా ఉంటే 5 సంవత్సరాలు ఉంటుంది, మహా అయితే 10 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ అదంతా కూడా తాత్కాలికమైనటువంటి విషయమే. అది నీ జీవితాన్ని ఇంకా నీవు బంధకాల్లో నెట్టుకునేవాడుగా కారకుడు అయిపోతావు. అదే బైబిల్ చెప్తుంది. వాడు చేస్తున్నాడని చెప్పి నువ్వు చేయటానికి ప్రయత్నం చేయకు. మూడోదిగా చూస్తే గళితీయులకు రాసిన పత్రిక 5:26 ఇవన్నీ కూడా దేంతో కూడింది? అసూయ రూపంలో ఈ సాతానుగాడు మనుషుల్లో చేరబట్టి ఇటువంటి అసూయ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే పదవిని చేజిక్కించుకుంటున్నారు. దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవట్లేదు, ఒక సర్వీస్గా తీసుకోవట్లేదు, ఒక సేవగా తీసుకోవట్లేదు. అది ఒక ఊడిగం. ఊడిగం అంటే ఎంత మాట తెలుసు? అది ఊడిగం అంటే ఒక వ్యక్తి ఆయన వెనకాల ఉండి ఏం చేస్తే అది ఆయనకి సేవ చేయాలి, ఆయనతో ఆయన ఏ విధంగా చేస్తే ఆ విధమైనటువంటి సేవ చేయాలి.
అదే ఊడిగం అంటే. అదే ఊడిగం అంటే సేవ చేయటం. వాళ్ళతో వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఉండి చేసేది ఊడిగం లాంటిది. సేవకుడు కాస్త ఏమవుతున్నది, సేవ చేయాల్సింది పోయి బాధ్యతని దాన్ని విస్మరిస్తూ చేస్తున్నారని చెప్పి దాన్ని మిగతా వారు కూడా ఏం చేస్తున్నారంటే ఈ విధమైనటువంటి ప్రయత్నాలతోటి దాన్ని ఏం చేస్తున్నారు, ఆ పదవి వ్యామోహంతో ఆ బాధ్యతని నిర్వర్తించట్లేదు, బాధ్యతనిగా భావించట్లేదు. ఇది నాకు ఇవ్వబడింది, దీని ద్వారా నేను ఏం చేయాలో చేస్తానంటాడు, నాకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని నేను చూపిస్తానంటాడు. అప్పుడు దాకా నీ సేవకుడిని నీ కాళ్ళు మొక్కుతా, నీకు అన్ని విధాల సహాయం చేస్తా, నీకు ఈ కట్టిస్తా, అన్ని సౌకర్యాలు చూపిస్తా అని చెప్పి చివరికి నేనే నీకు దేవుణ్ణి అంటాడు. నేను నీకు దేవుణ్ణి అన్నట్టుగా మారిపోతున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. దేవుడు మనుషులు కోరుకునేది, ఆయన ఏర్పాటు చేసేది మనందరి బాగోగుల కోసం. మన రాజ్యాంగం కూడా చెప్పేది అదే, రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దాన్ని విస్మరిస్తున్నారు, దాన్ని అనుసరించట్లేదు. బైబిల్ను కూడా అనుసరించినటువంటి వారు ఉన్నారు బైబిల్లో మనం చూస్తున్నట్లయితే. బైబిల్ ప్రకారం కాకుండా దేవునందు విశ్వసించి రాజకీయాల్లో కూడా ప్రవేశించి, రాజకీయాల్లో దేవుని యొక్క మార్పుని చూపించకుండా, దేవుని యొక్క ఉద్దేశాలని చూపించకుండా దుష్టుడైనటువంటి సాతాను గారు చూపిస్తున్నటువంటి దుష్టాలోచన చేతే వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని యందు విశ్వసించిన వాడు కూడా అటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని వాడు మచ్చరపడుతున్నాడు, బలాత్కారం చేయమని చూసి మచ్చరపడుతున్నాడు. వాడు చేయి క్రియలను ఏమాత్రం చేయకూడదు అన్నాడు, కానీ అయ్యే చేస్తున్నాడు. వాడికన్నా ఎక్కువ చేస్తున్నాడు, వాడికన్నా ఎక్కువ చేయాలి, లేకపోతే మన పొజిషన్ ఏమైపోద్దని. నీ పొజిషన్ ఎప్పుడైనా సరే దేవుళ్ళో ఉంటే క్షేమంగా ఉంటావు, నీకు ఇబ్బంది ఏమి ఉండదు. హల్లెలూయా. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ పొజిషన్ బాగుంది అని అనుకుంటే దేవుళ్ళో ఉండు. ప్రలోభాలు ఆడద్దు, అబద్ధాలు ఆడద్దు, సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడద్దు. మచ్చరబడి వాడు చేసిన క్రియలు చేయటానికి నువ్వు కూడా ప్రయత్నం చేయకు. ఉంటే క్షేమంగా ఎప్పుడూ ఉంటావు, ఇక్కడే ఉంటావు, పరలోక రాజ్యాల్లో కూడా ఉంటావు. నీకు నువ్వే కాపాడుకుంటా, నాకు నేనే చేసుకుంటాను, బాధ్యత కాదు ఇది, నాకు ఒక భరోసా, నాకు ఒక అవకాశం, నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది నీ ఇష్టం, అది మీ ఇష్టం. అది గలతీయులకు రాసిన పత్రిక 5:26 చెప్పబడుతుంది, ఒకరినొకరు వివాదములకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఒకరినొకరము వివాదములకు రేపకయు, పదవి కోసం, పదవి వ్యామోహం కోసం ఒకరి యందు ఒకరు వివాదం రేపుతారు. వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, వీడిది చేశాడు, వాడు అది చేశాడు, నేను కాబట్టి వాడిని సహించాను, ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను సహించాను, వాడు ఇది చేశాడు, వాడు ఆ మోసం చేశాడు, మోసం చేశాడు, అది చేశాడు అని చెప్పి వివాదముల రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు. వృధా అతిశయం, అది మనం ఏదో చేసామన్నది వృధా అతిశయం. చేశాము అంటే అది దేవుని యొక్క మహాకృపే. ఒకరిందరు వివాదం రేపుకోకూడదు. పదవి ఒక బాధ్యతగా, దాన్ని పదవి కోసం, పదవిని కాపాడుకోవడం కోసం, పదవిని సంపాదించుకోవడం కోసం, అది సంపాదించుకోవడం కోసం మనం ఒకరి మీద ఒకరు వివాదాలు రేపుకొని, ఒకరి మీద అసూయపడి అటువంటి ప్రణాళికలోకి వెళ్ళి అన్యాయంగా సంపాదించుకోవద్దు పదవుల్ని. అటువంటి పదవులు దేవుడు ఇష్టపడడు. ఉంటుంది, నీకు సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అది పదవి వచ్చేసింది, నేను ఎలాగైతే ఏమైంది, ఇది గెలిచా, ఇది నాకు ఇవ్వబడింది, నా ఇష్టం వచ్చినట్టు నాకు ఇవ్వబడిందని నేను చేస్తానని చెప్పి సొసైటీని, సమాజాన్ని, సంఘాన్ని చీల్చకూడదు. ఇటువంటి ప్రలోభాలను మనం మనుషుల్లోకి నెట్టకూడదు. 4వదిగా చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానండి. సమస్తమైనటువంటి దుష్టత్వం,
సమస్త విధమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైనటువంటి దూషణ మాటలు దేనికి మాట్లాడతాడు? పదవిని సంపాదించుకోవడం కోసం, నేను మంచోడిని తెలియపరచుకోవడం కోసం, నేను యథార్థంగా ఉన్నానని చెప్పుకోవడం కోసం ఇతరు వారిని దూషిస్తుంటాడు, దూషణ మాటలు మాట్లాడుతుంటాడు. దుష్టత్వం, సమస్తమైనటువంటి దుష్టత్వం. ఇంకా దానికి చూపు ఉండదు. దానికి కళ్ళు మూసుకుని వెళ్ళినట్టయితే ఏ విధంగా ఉంటుందో అంత దారుణంగా ఉంటుంది అనమాట దుష్టత్వం. అది కపటం, పైకి మంచిగా ఉంటూ లోపల కపటోపాయాలు పనటం. కపటం లోపల మాత్రం ఎలా ఉంది? కోపం, పగ, ప్రతీకారాలు ఎన్ని ఉన్నాయి, కానీ కపటంగా వేషం వేస్తున్నారంటే వేషధారణ ఉందంటే అక్కడ అసూయ ఉంది, సమస్త విధమైనటువంటి దూషణ మాటలు. వీటి ద్వారా పదవిని సంపాదించి ఆ పదవిని సద్వినియోగం చేసుకోకుండా, ఒక బాధ్యతగా తీసుకోకుండా, దాన్ని బాధ్యతని కాస్త అశాశ్వతమైనది. అది శాశ్వతమైన రాజ్యం మన దేవుని దగ్గర ఉంది. అక్కడ మనకి ఇవ్వబడుతుంది అసలైన బాధ్యత. హల్లెలూయా! అసలైన పదవి అక్కడుంది మనకి. వాస్తవంగా చెప్పాలంటే పదవి తీసుకోవడం కన్నా పదవి లేకుండా ఉంటే మంచిది. సహాయం చేసేవాళ్ళుగా ఉంటే చాలా మంచిది. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పదవి అంటే. నేను ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, బాధ్యత తీసుకోనంటే అది తప్పది. నువ్వు పదవి కావాలని కోరుకున్నావంటే కంపల్సరిగా బాధ్యత తీసుకోవాలి, ప్రేమ చూపించాలి, దేవుని యొక్క దయా కరుణ చూపించాలి. నాకుందిగా, నాకు పదవి ఉంది, నేను ఏదన్నా చేస్తాను, నేను చూపిస్తానంటే ఆయన చూపించే టైం వస్తుంది, సమయం వస్తుంది. ఆ సమయం గ్యారెంటీగా ఆయన వదిలిపెట్టడు. ఏదో సమయం వచ్చే వరకు చేసుకోవద్దు. చాలా వరకు ఆయన ఎంతో సమయం ఇస్తారంట, జీవితకాల సమయం ఇస్తాడంట. ఆయన చాలా ఎక్కువ సమయం ఇస్తారంట. దేవుడు మారటానికి అవకాశం ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వారు రాకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఇదే. ఇస్తాడు ఆయన, అవకాశాలు ఇస్తాడు. అవకాశాలని అది ఏమనుకోవాలంటే ఆయన ఇచ్చాడని చెప్పి అనుకోలే, కానీ ఇది మనమే ఏదో వచ్చేసింది మనకి ఇక్కడని చెప్పేసి మనం అనుకోకూడదు. పదవి ఇవ్వబడింది, అహష్వేరోషు రాజు దగ్గర పదవి ఇవ్వబడింది. అయితే హామాను గర్వించాడు. నాకు ఇవ్వబడినటువంటి పదవి, నాకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని నేను చూపిస్తాను అని చెప్పి యూదుడైనటువంటి మొర్దెకైని హింసించాలని చెప్పి, అవసరమైతే ఆయన ఏం చేయాలని చెప్పి ఉరికంబం కూడా ఎక్కించి చంపాలని చూశాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చునిండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, హామాను, ఈ పదవి ఇవ్వబడినటువంటి హామాను అతనికి మొర్దెకై కనబడుతున్నాడు. యూదుడైనటువంటి మొర్దెకై ఇతనికి కనబడుతున్నాడు. యూదుడైనటువంటి వాడు నాకు కనబడుతున్నాడు. నాకు పదవి ఎందుకు, అసలు నేను ఈ పదవిలో ఉన్నాను, ఈయన చూస్తుంటే ఎందువల్లంటే అందరు నాకు నమస్కారం పెడతారు, అందరు దండం పెడతారు, అందరు నాకు అనుకుంటారు, ఇతను మాత్రం పెట్టట్లేదు. నాకు అధికారం ఉంది, నేను బాధ్యతగా లేదది, అధికారం ఉంది, నేను అధికారాన్ని అనవసరం నాకు ఉండి, అసలు నాకు ఈ ఉద్యోగులు ఉండి నాకు ఇది ఉండడం వేస్ట్. ఎరా సీఎం అయి ఉన్నావు, నీకేంటి ఆడు ఇట్లా మాట్లాడుతున్నాడు, సీఎం అనవసరం నువ్వు సీఎంగా ఉంటావు, అదే నేను సీఎంగా ఉంటే ఆడి సంగతి తేల్చేవాడు. ఇదే మచ్చర పడకు, వాడు చేసే క్రియలు చేయాలని చూడకంత చెప్పబడుతుంది బైబిల్. అదే. కానీ జనాలు రెచ్చగొట్టేది ఏంటి? నీకు అధికారం ఉంది. అయితే ఇక్కడ హామానికి ఏమనుకుంటున్నాడు? నాకు అధికారం ఉంది, నేను ఇలాగా ఈ మొర్దెకై నమస్కారం పెట్టినటువంటి మొర్దెకైని వదిలేస్తే ఎలాగ, నేను ఈ అధికారానికి విలువ లేకుండా పోద్దే, నేను ఎందుకు వదలాలి అని చెప్పి ఆలోచిస్తుంటే భార్యను చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సహకరించారంట అతనికి. 14వ వచనం 5వ అధ్యాయం 14వ వచనం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జెరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించాను. వీళ్ళిచ్చారు, సలహా ఇచ్చారు. భార్య, స్నేహితులు వీళ్ళందరూ కలిసి
సలహా ఇచ్చారు, ఒక ఉరికొయ్యి తయారు చెయ్యి, హామాన్ని మనం ఎలాగైనా ఇరికిచ్చి ఏం చేద్దాము, ఉన్నటువంటి పదవి ద్వారా, అధికారం ద్వారా మనం ఏం చేద్దాము, అతన్ని ఉండనీయకుండా ఆ స్థానంలో లేకుండా చేద్దామని చెప్పి వీరు ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచన చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన పదవి ద్వారానే మనం చెయ్యాలని చెప్పి సాతానుగాడు జనాల్లో, ప్రజల్లో, సంఘాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఏం ప్రవేశిస్తున్నాడు, పదవి కావాలి, నీకు ఒక పదవి ఉండాలి, నీకు ఒక పదవి కావాలి, ఆ పదవి ద్వారా ఏం చెయ్యి, మంచి చేయాల్సింది, కానీ నువ్వు అది చేయకు, పద్ధతి మంచిది కాదు, పదవి ద్వారా బాధ్యత నెరవేర్చకు, ఇవ్వబడిన పదవి ద్వారా ఏం చెయ్యి, దుష్టుడిగా మారిపో, నీకు ఇవ్వబడిన అధికారం ద్వారా నువ్వేం చెయ్యి, సద్వినియోగం చేసుకో, నువ్వు సంపాదించిన దాన్ని, నువ్వు సంపాదించుకున్న అధికారాన్ని ద్వారా నువ్వేం చెయ్యి, ఇతరులను అధికారం కింద బలవుటకు చేయి, నీ అధికారం ఏంటో నువ్వు చూపించు, నీకున్నటువంటి అధికారం దేనికి, అధికారం పదవి ఇచ్చింది దేనికి, నీవు పద్ధతి, నీకు ఇవ్వబడితే ఒక బాధ్యత కదా అది అని దాన్ని సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, బాధ్యత కాదు అది, నీకు ఇవ్వబడినటువంటి అధికారం ద్వారా ఇతర మనుషుల్ని ఏం చెయ్యి, కూల్చెయ్యి, ఇతర మనుషుల్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో అని చెప్పి సాతానుగాడు మారుస్తున్నాడు. సాతాను యొక్క సైన్యం ఈ లోకంలో ఉండి చేస్తున్నటువంటి పనులు అవే. ఇది పొందుకున్న అధికారమే కాకుండా వేరే అధికారాలు కూడా పొందుకోనివ్వకుండా చేస్తున్నాడు. వీడికి ఇవ్వబడినటువంటి అధికారం, వీడి రాజ్యం బాగానే ఉంది, పక్క రాజ్యాల్లో కూడా నిప్పులు పెడుతున్నాడు, పక్క రాజ్యాల్లో కూడా వీడు అధికారిగా ఎన్నుకోబడిందే ప్రలోభాల చేత, మాటల చేత, అబద్ధాలు చెప్పి ఎన్నుకోబడిందే కాక అనేక పదవులను అలాగా చేస్తూ అనేకులు అదే విధమైనటువంటి ప్రేరేపణతో వారి చెప్పు చేతుల్లోకి మార్చుకుంటారు. ఈ దుష్ట ఆలోచన, దుష్టుడు చేస్తున్నటువంటి పన్నాగాలు నేడు ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతున్నారు. దీని విషయమై ఎవరు ఆలోచించరు, దీని విషయం ఎవరు ఐక్యం కావట్లేదు. దేవుని సువార్త ఎక్కడైతే విత్తబడుతుందో, దేవుని కొరకు మంచి మాటలు తెలియపరుస్తున్నాయో వారిని అడ్డుకుంటాకి కుటుంబాలు, పేటలు, తర్వాత ఊర్లు కదులు వస్తున్నాయి. మంచి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానాన్ని తెలియపరుస్తుంటే, మంచి చేస్తున్నటువంటి సృష్టికర్త యొక్క మంచి సందేశాన్ని ఇస్తుంటే ఐక్యం అవుతున్నారే కానీ ఈ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టి అబద్ధాలు చెప్పినటువంటి వారిని నిలదీస్తున్నటువంటి వారు లేరు. ఇది కరెక్ట్ కాదు, రాబోయే తరాలను మనం అన్యాయం చేస్తున్నాము, రాబోయే తరాల్లో మనం భారతదేశాన్ని, మన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నామని చెప్పేవాడు లేరు. అదుపు లేదు, అద్దు లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడైనటువంటి మనందరం కూడా విజ్ఞాపన చేయాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి. ఇటువంటి దుష్టుల చేతుల్లో ఈ లోకంలో మనందరం కూడా జీవిస్తున్నాము. అనేకులు మన కట్లు త్రెంపాలి, అనేకుల యొక్క బాధల్లో నుంచి విడిపింపబడాలంటే ప్రార్థన ద్వారా మనము కూడా దేవుని యందు నీతితో, యథార్థతతో, అబద్ధము కాకుండా, అసత్యముగా కాకుండా మనం సత్యవంతులుగా ఉంటూ దేవుని మార్గాన్ని మనం బోధించేవారుగా, అనేకులకు ఈ విషయాన్ని తెలియపరిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి నేడు సమాజము ఈ విధమైనటువంటి పరిస్థితిలో రాబోయే తరాల సంగతి నాకు అనవసరం, నా కుటుంబం నేను బాగున్నానా లేదా, నాకు ఇవ్వబడినటువంటి అన్నీ బాగున్నాయా లేదా చూసుకునేటువంటి పరిస్థితి నేడు మానవుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా శక్తిగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలియపరచాలి, ప్రతి ఒక్కరికి యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి. సత్యమైన దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది అని తెలియపరచాలి. తెలుసుకున్నవారు ఈ విషయాల్లో ఇంకా మెళుకుగా ఉండి ముందుకు సాగాలి. ఈ పదవుల కోసం, అధికారాల కోసం ప్రాకులాడేవాడు ఒక బాధ్యతగా భావించి పోరాడితే పర్వాలేదు, కానీ అది ఒక కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవేశించి అటువంటి వాటిలో ప్రవేశించకూడదు, అటువంటి చేయకూడదు. ఇటువంటి ప్రవేశాలని, ఇటువంటి చేస్తున్నటువంటి వారిని మనం దాన్ని వ్యతిరేకించి దేవుని యొక్క సందేశాన్ని వారికి తెలియపరిచి ఈ స్వచ్ఛమైనటువంటి మార్గంలోనికి మనం నడిపించాలి. అందుకే బైబిల్ తెలియపరుస్తుంది. సామెతల గ్రంథం 23:17 పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. హల్లెలూయా. పాపులను చూచి నీ హృదయమందు ఏం చేయకు, మచ్చరపడకు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వారు, అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి వారు, అధికారం కొరకు ప్రలోభాలు పెట్టి పదవులను సంపాదిస్తున్న వారు, బాధ్యతగా భావించకుండా ఉన్నటువంటి వారు, ప్రలోభాలకి వీళ్ళని చూసి
పాపులను చూసి నీ హృదయమందు మచ్చరపడమాకు, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. ఆయన చూసుకుంటారు ఆ విషయాలు. దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు. ఇది గ్యారంటీగా మనం చేస్తే కొద్దిగానే ఉంటుంది, దేవుడు చేస్తే అది ఎంత చక్కగా చేయాలో అంత చక్కగా చేస్తాడు. ఎందువల్లంటే ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవరిని వారిని ఇచ్చేసేయాలని, వారి మీద అగ్ని కురిపించేసేసి చేయాలని కాదు. వారి దేవుడు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ద్వారా చేసినటువంటి తప్పుకి అది పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారు. అటువంటిదే మన ఆలోచన, అటువంటిదే మన యొక్క ఉద్దేశం, అటువంటిదే బైబిల్ తెలియపరిచేది. అందరూ కూడా తెలిసి చేసేవారు ఉంటారు, తెలియక చేసేవారు ఉంటారు. కానీ తెలియపరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బైబిల్ ఏం చెప్తుందో, పదవి విషయంలో ఏ విధమైనటువంటి ప్రాకులాట మనకు ఉండాలో, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో ఏ విధమైనటువంటి కమిట్మెంట్ మనం కలిగి ఉండాలో బైబిల్ తెలియపరుస్తుంది. దాని ప్రకారమే మనం ముందుకు సాగాలి. తద్వారా ఈ లోకంలోను పరలోకంలోను నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి పదవి అన్నది శాశ్వతం కాదు. జీవితంలో ఇవ్వబడుతుంది 5 సంవత్సరాలంటే అది మిగతా 65 సంవత్సరాలు కూడా ఇక్కడ జీవించవలసిన వారే ఉన్నారు. ఇవ్వబడినటువంటి సందర్భంలో దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అది 5 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆ ఇవ్వబడింది తక్కువ పీరియడే. కానీ ఇచ్చిన దాన్ని తీసుకునేటప్పుడు కూడా సరైన మార్గంలో పద్ధతిగా రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకోవాలి. అలాగే రాజ్యాంగ స్ఫూర్తితో ఇవ్వబడిన దానికి లోబడి సర్వెంట్గా చేయాల్సినటువంటి పని. నువ్వు నేను కలిసి నువ్వు పరలోక రాజ్యం రావు, నువ్వు వెళ్తావు, నీ జీవితం ఇంతే చెప్పడానికి లేదు. ఇక్కడ వాక్యం ఇస్తుంది, వాక్యం చూపిస్తాం. వాక్య ప్రకారం జీవిస్తే అది నీకు మేలు, లేనట్లయితే అదే నీకు ఉరిగా మారిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం సత్యమైనది, స్వచ్ఛమైనది. ఇటువంటి దేవుని వాక్యాన్ని మనం ఎరిగిన వారమై ఆ వాక్కులో ముందుకు సాగిన వారు అనేక పదాలు మనం చేపట్టాలి. ఆయన ఇస్తాడు. అది ఈ లోకంలో ఇచ్చినా రాబోయే లోకంలో అన్నా మనకి ఇస్తాడు. నమ్మకం అన్నది ఆయన ఎడల మనం ఉంచి ముందుకు సాగాలి. పదవి ఇవ్వబడింది, అది ఒక బాధ్యతగా భావించాలి, అది బాధ్యతగా తీసుకోవాలి. దాన్ని అన్యాయంగా సంపాదించొద్దు. పదవి ఇచ్చేదైనా కానీ దాన్ని నువ్వు అవకాశం వచ్చింది కానీ దాన్ని అన్యాయంగా తీసుకోవద్దు. న్యాయబద్ధంగా వెళ్ళు. అన్యాయం ఎప్పటికన్నా ఓడిపోతుంది, అది అసత్యం ఎప్పటికన్నా ఓడిపోతుంది, సత్యమే నిలబడుతుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతితం. దయగల రాజా, ప్రేమ మా దేవా, కృపామయుడైన సమాధానం అధిపతి దేవా, నీ పాసంలో దేవా తండ్రి నాయన, ఈ యొక్క పదవి ఒక బాధ్యత, అది దాన్ని అన్యాయంగా సంపాదించాలని చూడకనే అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నా ప్రభా, అధికారులని దేవాతండి, అధికారులని ఏర్పాటు చేసేవాడు నీవైనావు దేవాతండి. నాయన, నీవిచ్చిన అధికారం తీసుకుంటేనే అది మేలు తండ్రి. నాయన, మాగ్గా తీసుకోవడం కాదు తండ్రి. ఇవ్వబడిన అధికారాన్ని దేవాతండి సర్వ్ చేయటకు, దాని యొక్క బాధ్యతగా స్వీకరించటకు ఉండాలి. కానీ దాన్ని రూలర్గా మారి దేవాతండి రూల్ చేయటకు కాకుండా సద్వినియోగం చేసుకోవటకు మాకు జ్ఞానం దయచేయండి. నీ అభిషేక శక్తి మమ్మల్ని నింపి నడిపించమని ఈ విధంగా నిశలో మాట్లాడేందుకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం చేసిన సహాయానికే స్తోత్రం. మరొక సందేశంతో మాట్లాడే వరకు నీ కాపుదలని సన్నిధి మొత్తం నడిపించమని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కాపుదలు తెచ్చండి. ఆత్మీయంగా ఆర్థికంగా బలపరచండి, సహాయం చేయండి. ఈ విధంగా నిశలో ప్రార్థించేందుకే స్తోత్రం. ఈ కార్యక్రమం ఆదరించి అందరూ నడిపించిన మా దేవా, నీ సన్నిధి ఎల్లవేళ మాతో నడిపించమని మా ప్రియరక్షకుడు అస్కరాన్ని శ్రమతి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమున వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ పెరుగుతున్నాం. థ్యాంక్ యూ.